ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. యెహోవాను హత్తుకుని అన్యుడు, నిత్యముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. చండుడు, నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించుచు, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికిచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అనిపించుడుకొను కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. యెషయా గ్రంథం 56:3-5 30వ శిఖరము. అన్ని తరగతులకు చెందిన ప్రజలు, వారిలో ఎటువంటి లోపములున్నప్పటికీ దేవుని మందిరంలోనికి ఆహ్వానించబడుచున్నారు. 3వ నపుంసకులు సైతము దేవుని మందిరంలోనికి ప్రవేశించవచ్చునని చదువుచున్నాము. పూర్వ దినములలో వారిని యూదుల సమాజ మందిరములలోనికి రానిచ్చేది వారు కారు. అయితే ఈ వాక్యములో ప్రతి ఒక్కరూ అచ్చట ఉందిరని దేవుడు సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 56:3 5-7. ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలోనికి ఆహ్వానించబడుచున్నారు. పాపములు క్షమింపబడి దేవుని మందిరంలో సభ్యులయ్యే ఆధిక్యత అందరికీ సమానముగా ఉన్నది. అయితే వారు దేవుని మందిరంలో నుండుట ప్రాముఖ్యమై ఉన్నది. మరియు ప్రభుతో అంటుకట్టబడని వారికి ఈ ఆధిక్యత ఇవ్వబడదు. 5వ గత పాపముల వలన కలిగిన లోటుపాట్లున్నప్పటికీ, అభ్యాసం చేత పాపం వల్ల హీన దశకు వచ్చినప్పటికీ మార్చబడిన ఎవరైనాను దేవుని మందిరంలో ప్రవేశించి ప్రయోజకులు కావచ్చును. పౌలుకు ఎంతో ప్రయోజకుడైన ఒనేసిమును గూర్చి మనము చదివితిమి. ఫిలోమోను రాసిన పత్రిక 10-13. ఈ ఒనేసిము పెద్ద మొత్తంలో ధనమును లేక విలువైన వస్తువులను దొంగిలించి ఫిలోమోను ఇంటి నుండి రోము పట్టణమునకు పారిపోయిను. ఆ సమయంలో సువార్త కొరకు ఖైదీ అయ్యున్న పౌలు రోము పట్టణంలో ఒక అద్దె ఇంటిలో జీవించుచుండెను. తన యజమాని ఇంటి నుండి దొంగిలించిన డబ్బంతయు ఖర్చయిపోయిన తర్వాత ఆ ఒనేసిము అచ్చటనే ఉన్న పౌలును జ్ఞాపకం చేసుకునేను. అనేకులు శ్రమలు కష్టములోనున్నప్పుడు ప్రభు యొద్దకు వచ్చెదరు. అట్లే అనేక కష్టములు శ్రమల ద్వారా ఒనేసిము తిరిగి జన్మించెను. పౌలు ఫిలోమోనుకు ఒక ఉత్తరమును ఎవరైనా తీసుకుని పోయినా బాగుండునని తలంచెను. కావున ఒనేసిమును ఫిలోమోను యొద్దకు పంపించుటలో ఒక ఉద్దేశం కలదు. మొదటిగా ఒనేసిము ఫిలోమోను ఇంటిలో దొంగిలించినందున తన యజమానుని దగ్గర క్షమాపణ వేడుకొనవలసి ఉండెను. రెండవదిగా 16వ రాసినట్లు, అతనికి ఇక మీదట దాసుడిగా నుండక దాసుని కంటే ఎక్కువ వానిగాను ప్రియ సహోదరునిగాను చేర్చుకొనుమని, అనగా తనను చేర్చుకునే రీతిగానే ఒనేసిమును చేర్చుకోమని తెలుపుటకు పౌలు ఒనేసిముతో ఆ ఉత్తరమును పంపెను. పాపంలోను సిగ్గుకరమైన జీవితంలోనూ ఉన్నవారు ఒనేసిము వలె దేవుని మందిరంలోనికి వచ్చుట ద్వారా మార్చబడి దేవుని చిత్తమును సంకల్పమును గూర్చి లోతైన జ్ఞానం పొందగలరు. లోకమందంతటను తృణీకరించబడిన వారిని, నరహంతకులను, దొంగలను దేవుడు ఏర్పరచుకునెను. వారే తుదకు గొప్ప దైవజనులుగా మారిరి. అట్టి వారిని దేవుడు ఎన్నుకొని పరిశుద్ధులనుగా మార్చగలడు. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండును గాక. ఆమేన్.